హాయ్ హలో వెల్కమ్ టు వంట మేస్త్రి. ఈరోజు మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ స్ట్రీట్ ఫుడ్లో రారాజు. ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ ఎన్ని ఉన్నా ఎక్కువ గిరాకీ ఉన్నది మాత్రం ఫ్రైడ్ రైస్కే. ఏ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో అయినా సరే ఎక్కువగా అమ్మే ఐటెం కూడా ఫ్రైడ్ రైసే. ఈ ఫ్రైడ్ రైస్ చేసే విధానం: ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కాక ఒక గుడ్డు గ్లాసులో అలా కలుపుకుంటే పొంగుతూ వస్తుంది. అప్పుడు గుడ్డు ఎక్కువగా ఉంటుంది. తర్వాత కొంచెం క్యాబేజీ, క్యారెట్, దాంట్లో క్యాప్సికం, కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుతున్నాం. ఈ క్యాబేజీ, క్యారెట్లో బీన్స్ కూడా వేసుకోవచ్చు మీరు. ఇప్పుడు రైస్ యాడ్ చేస్తున్నాం. ఈ రైస్ వండే విధానం ఒకటి ఉంటుంది: ఉప్పు, కారం, గరం మసాలా, చికెన్ మసాలా, పెప్పరు, పంచదార, కొంచెం పుదీనా, కొత్తిమీర. స్టవ్ ఆరిపోయినట్టుంది, వెలిగించాను. ఇది కలుపుకోవడమే. ఈ రైస్ వండే విధానంలో మామూలుగా అందరూ రైస్ వండుతారు. ఆ రైస్ వండేటప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోండి. వాటర్లో నీళ్లు తెరిలిన తర్వాత కడిగి నానబెట్టుకున్న రైస్ని కనుక దాంట్లో వేస్తే వెంటనే వచ్చేస్తుంది రైస్. అది కొంచెం పొడి పొడిలాడాలంటే కొంచెం పలుకు మీద దించుకోవాలి. ఆ వేడికి, స్టీముకి మిగిలినది కూడా ఉడికిపోద్ది. ఉడికిన రైస్ని ఆరబెట్టుకోవాలి. తడిగుడ్డ మీద ఆరబెట్టుకుంటే బాగా ఆరిపోతుంది. ఇంకా ఆరాలంటే ఫ్రిడ్జ్కి ఎక్కిస్తే ఆ గింజ బిగుసుకుపోతుంది. ఫ్రైడ్ రైస్కి అనుకూలంగా ఉంటుంది. అంతే, ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయింది. చాలా టేస్టీగా ఉంటుంది.